మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో నిర్వహించినటువంటి సమగ్ర భూ సర్వే తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి ROR-1B వాటిని ఆన్లైన్లో మనకు CCLA వెబ్సైట్లో మనకు అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ సర్వే నెంబర్స్ యొక్క మ్యాప్ కూడా మనకు అప్డేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఆన్లైన్లో CCLA వెబ్సైట్లో ఉన్నటువంటి భూమి వివరాలను ఏ విధంగా తెలుసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు, మీరు చూస్తున్నది CCLA తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ccla.telangana.gov.in వెబ్సైటు. CCLA అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ వెబ్సైట్లో భూములకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. సో వాటిని మనం తెలుసుకోవడానికి సో ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే మనకు హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా మనకు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు సిటిజన్ సర్వీస్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో. సో దాని కింద నో యువర్ ల్యాండ్ స్టేటస్ అని ఉంది కదా. సో దానిపైన మనము టచ్ చేయాలి. సో టచ్ చేస్తే మనకు ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ రికార్డ్ ఆఫ్ రైట్ ఏదైతే ROR ఉందో సో అందులో పహాని అండ్ ROR-1B అని ఉంది కదా. సో దానిపైన మనం టచ్ చేయాలి. సో టచ్ చేస్తే మనకు నెక్స్ట్ స్క్రీన్ అనేది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మనము డిస్ట్రిక్ట్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ను సెలెక్షన్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత అదేవిధంగా డివిజన్ సెలెక్షన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ మండలం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ భూమి అనేది ఏ రెవెన్యూ విలేజ్ పరిధిలో ఉందనేది సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఖాతా నెంబర్ ద్వారా సెర్చ్ చేయొచ్చు ల్యాండ్ని, లేదంటే సర్వే నెంబర్ ద్వారా సెర్చ్ చేయొచ్చు. సో మీకు ఏది అందుబాటులో ఉంటే అది దాని ద్వారా మీరు సెర్చ్ చేయండి. సో ఫస్ట్ది అయితే ఖాతా నెంబరు, సెకండ్ ఇక్కడ మనం సర్వే నెంబరు. సో ఇక్కడ సర్వే నెంబర్ మనము సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ మనకు లోడింగ్ అని వస్తుంది కదా. సో ఆ లోడింగ్ అనే దాని అయిపోయిన తర్వాత సెలెక్ట్ అని వస్తుంది. సో ఇప్పుడు ఈ సెలెక్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా ఈ రెవెన్యూ విలేజ్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లన్నీ, దీని పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్లన్నీ రావడం జరుగుతుంది. సో ఇట్లా మీకు పైకి స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేసిన తర్వాత మనకు మీ సర్వే నెంబర్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి వెళ్ళి మీరు ఆపేసి మీరు సెలెక్ట్ చేసుకోండి మీ భూమి యొక్క సర్వే నెంబర్ని. సో ఇట్లా మనం సర్వే నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఎంటర్ క్యాప్షన్ ఉంది కదా. సో ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఉందో, సో ఇది మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్, అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ కోసం మనం ఈ సింబల్ని యూజ్ చేస్తాం కదా. తర్వాత సో ఇక్కడ ఒకసారి చూసుకోండి, క్యాప్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మనకు లెఫ్ట్ సైడ్లో ఏ విధంగా అయితే అక్షరాలు ఉన్నాయో రైట్ సైడ్ బాక్స్లో కూడా అది ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని ఉంది కదా. సో దానిపైన మీరు టచ్ చేయండి. సో టచ్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇందులో మనకు వరుస సంఖ్య, సర్వే నెంబరు, తర్వాత పూర్తి విస్తీర్ణము అంటే 1.24 అంటే 1 ఎకరా 24 గుంటలు భూమి విస్తీర్ణం అనేది ఉంది. సాగుకు పనికొచ్చే విస్తీర్ణము, భూమి స్వభావం ఎట్లా, పట్టా ద్వారా అనేది, భూమి వివరణ అంటే కుష్కి ఇట్లా, ఇది పంటలు అంటే వర్షాధారం పైన పంటలు పండుతున్నాయని, ఇక్కడ ఖాతా నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పట్టాదారుని పేరు కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అనుభవదారు పేరు కూడా మనకు సేమ్ ఒకే విధంగా ఉంది. సో అనుభవ విస్తీర్ణం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అనుభవ స్వభావం అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అంటే పట్టాదారు అంటే పట్టా చేయించుకున్నట్లయితే పట్టాదారు అని చెప్పేసి మనకు ఇవ్వడం జరుగుతుంది. ల్యాండ్ కొని అట్లా చేసుకున్నట్లయితే, లేకుంటే మనకు
ఒకవేళ అది ఏ విధంగా వచ్చిందనేది చూసినట్లయితే అనువంశికత అయితే మన పేరెంట్స్ మన తల్లిదండ్రుల నుంచి వచ్చినట్లయితే అనువంశికత అని చెప్పేసి మనకు ఉండడం జరుగుతుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత మనము పైన ఇక్కడ ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి ప్రింట్ పహాని డీటెయిల్స్ అని ఉంది కదా. సో దీనిపైన మనము టచ్ చేయాల్సి ఉంటుంది. సో టచ్ చేస్తే ఈ విధంగా మనము ప్రింట్ ఆప్షన్ వస్తుంది. సో మనకు మొబైల్లో కాబట్టి ఈ విధంగా ఉంది, కంప్యూటర్లో కూడా సేమ్ ఇదే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మొబైల్ కూడా ప్రింటర్ కనెక్ట్ చేసుకొని మనం దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం పీడిఎఫ్లో సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ యాజ్ పీడిఎఫ్ ఉంది కదా, సేవ్ యాజ్ పీడిఎఫ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు పీడిఎఫ్ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, సో దానిపైన టచ్ చేస్తే ఇది మన మొబైల్లో పీడిఎఫ్ రూపంలో సేవ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ప్రింట్ పీడిఎఫ్ ఉంది కదా, సో ఆ నేమ్ తోటి సేవ్ అవుతుంది. పైన డన్ ఉంది కదా, సో దాన్ని టచ్ చేసినట్లయితే ఈ యొక్క వివరాలన్నీ కూడా మన మొబైల్లో పీడిఎఫ్ రూపంలో మనకు సేవ్ అవుతుంది. సో దాన్ని మనం మెయిల్కి పంపించుకొని సిస్టమ్కు అంటే కంప్యూటర్ ద్వారా మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ నో యువర్ ల్యాండ్ స్టేటస్ అనే దానికి బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి మనకు క్యాడస్ట్రల్ మ్యాప్స్ ఆఫ్ రూరల్ ఏరియాస్ అని ఉంది కదా, సో దానిపైన టచ్ చేయండి. సో టచ్ చేస్తే మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఒకసారి చూసుకోండి, పైన టాప్ రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి మళ్ళీ మొబైల్ అయితే డెస్క్టాప్ సైట్ పెట్టుకోండి. సో ఈ డెస్క్టాప్ సైట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కంప్యూటర్లో ఏ విధంగా అయితే కనిపిస్తుందో స్క్రీన్ అనేది, సో ఇక్కడ కూడా మనకు ఆ విధంగా స్క్రీన్ కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ డిస్ట్రిక్ట్ అవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డివిజన్ సెలెక్షన్ చేసుకోవాలి ఇంతకుముందులానే, తర్వాత మళ్ళీ మండల్, తర్వాత విలేజ్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము సర్వే నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ సర్వే నెంబర్ దగ్గర సర్వే నెంబర్ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత చూడండి ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే మనకి ఇక్కడ రావడం జరిగింది 552 కదా, ఇగో చూడండి 552 అని చెప్పేసి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అంటే మన ఇది ఉపవిభాగాలు అంటే ఈ 552 సర్వేలో ఇక్కడ చూడండి సర్వే నెంబరు ఇక్కడ ఇవ్వడం జరిగింది 552. ఈ 552 సర్వేలో మొత్తం విస్తీర్ణం ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. అంటే 10 ఎకరాల 36 గుంటలు అనేది మనకు భూమి ఉంది ఈ సర్వే నెంబర్లో. సో ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఉపవిభాగాలు ఉన్నాయి కదా, బై 552 బై 2 బై 3 ఇట్లా, అంటే ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ఉపవిభాగాలు ఉన్నాయి, ఎంతెంత విస్తీర్ణం ఉంది అని చెప్పేసి మొత్తం మనకి ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ ఒక్కొక్క ఉపవిభాగం సంబంధించి కూడా చూడవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు 552 బై 2 బై 3 ఉంది కదా, సో విస్తీర్ణము మనకు 1 ఎకరా 30 గుంటలు ఉంది కదా. సో ఇక్కడ మనకు కన్ను సింబల్ ఉంది కదా, సో దాన్ని టచ్ చేస్తే మళ్ళీ మనకు దానికి సంబంధించినటువంటి ఇక్కడ పహాని అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడవచ్చు పహాని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ మొత్తం రావడం జరిగింది, ఏ విధంగా అని చెప్పేసి ఎంత భూమి ఉంది ఏంది వివరాలు అనేది. అదేవిధంగా ఈ భూమి పట్టాదారు పేరు, తర్వాత ఆధార్ సీడింగ్ అయిందా లేదా, ఎప్పుడైందనే వివరాలు కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇట్లా నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్తే ఇక్కడ మనము ఏదైతే 552 సర్వే నెంబర్ ఉందో, సో ఇక్కడ మనం చూడొచ్చు దీని యొక్క మ్యాప్, అంటే మన యొక్క ల్యాండ్ 552 సర్వేకి సంబంధించినటువంటి మ్యాప్ అనేది ఉంది. సో దీన్నే మనం టిప్పన్ మ్యాప్ అని కూడా చెప్తుంటాం. అంటే దీనికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ కూడా మనకి ఇక్కడ కలిగి ఉంటాయి. సో బట్ ఇక్కడ మనకు విజిబుల్ అవ్వట్లేదు. సో ఈ 552 సర్వే నెంబర్ యొక్క మ్యాప్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి మనం లేయర్స్ ఉంది కదా, సో లేయర్స్లోకి వెళ్ళి ఇక్కడ భువన్ ఇమాజినరీ అని ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇంకా క్లియర్గా అంటే మనకు శాటిలైట్ వ్యూ, అంటే మన ఒక ల్యాండ్కి సంబంధించినటువంటి శాటిలైట్ వ్యూలో కూడా మనకు చూపించడం జరుగుతుంది. చూడండి ఇక్కడ 552 సర్వే నెంబరు హద్దులు అనేది మనం ఇక్కడ చూడవచ్చు. సో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు 552 భూమి అనేది ఉంది, సర్వే నెంబర్ భూమి అనేది ఉంది అనేది ఈ విధంగా మనం మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈ వెబ్సైట్ నుంచి కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. దీన్ని కూడా మనం ప్రింట్ అనేది తీసుకోవచ్చు. సో ఇట్లా ఫ్రెండ్స్, మరి తెలంగాణ సమగ్ర భూ సర్వే తర్వాత అప్డేట్ చేయబడినటువంటి భూమి వివరాలను
మనము ROR అదేవిధంగా పహాని సంబంధించి అదేవిధంగా సర్వే నెంబర్కి సంబంధించినటువంటి ఆ సర్వేలో ఎన్నెన్ని ఉపవిభాగాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి పహానీలు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకు CCLA తెలంగాణ వెబ్సైట్లో ఇప్పుడు అప్డేట్ చేసి ఉంచడం జరిగింది. సో మరి రైతులందరూ కూడా వాళ్ళ యొక్క భూమి యొక్క స్థితిని సో ఏ విధంగా ఉంది అనేది అప్డేట్ ఇప్పుడు ఆన్లైన్లో మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి సో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో చాలామంది తెలుసుకోవడానికి అందరికీ షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.